నెల్లూరు రూరల్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైకస్ రోడ్డు సెంటర్ నందు జాతీయ టైలర్స్ డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ టైలర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఖాదర్ బాషా, శంషుద్దీన్, మన్నేపల్లి రఘు, రవి, కరీముల్లా, సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు శంషుద్దీన్ మాట్లాడుతూ కాలంతో పాటు ప్రతి వృత్తిలో మార్పులు వేగంగా వస్తున్నాయని, వాటికి అనుగుణంగా మనం కూడా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు రఘు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లేబర్ ఇన్సూరెన్స్ పొందాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం ఈ పథకం ప్రవేశపెట్టింది, ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని అన్నారు. ఇంటర్నేషనల్ టైలర్స్ డే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ టైలర్స్ డే కానివ్వండి, ఒక వార్షికోత్సవం అనేది మనమందరం మన బిజీ లైఫ్లో ఉంటాం. అందరం ఒక దగ్గర అవన్నీ పక్కన పెట్టి కలవడానికి, మన బాధలు పంచుకోవడానికి, ఆలోచనలు షేర్ చేసుకోవడానికి, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగం. మనకు ప్రాక్టికల్గా చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా అవగాహన ఉంటుంది. నాకు తెలిసి ఒక్కొక్క టైలరు మంచి పొజిషన్లో ఉన్న టైలర్స్ ఉంటారు, మంచి పొజిషన్లో ఇబ్బంది పడే టైలర్ కూడా ఉంటారు. అందరూ ఒక దగ్గర కలవడం వల్ల వాళ్ళ ఆలోచనలు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళ ఆలోచనలు, అతను ఎందుకు అలా వెళ్ళారు, ఈయన ఎందుకు అలా ఉన్నారు, ఖచ్చితంగా మనం ఎప్పుడు నేర్చుకోవాలా. జీవ పరిణామంలో మొదటి మానవుడు ఏ స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు నేర్చుకోవడం వల్ల, చూసి నేర్చుకోవడం వల్లే మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం. ఇగో అనేది ఉండకూడదు పని నేర్చుకోవడం. ఒక్కొక్కరి దగ్గర చిన్న వయసు వాళ్ళు కూడా గొప్పగా పనిచేసే వాళ్ళు ఉంటారు, పెద్ద వయసు వాళ్ళు కూడా ఒక్కొక్కసారి చేయలేకపోవచ్చు. నేర్చుకోవడంలో తప్పులేదు, ఆలోచనలో మార్చుకోవడంలో తప్పులేదు. నేను ఇట్టాగే ఉంటాను అనడంలో తప్పు ఉంది. చాలామంది అంటారు నేను మారను, నేను ఎట్టే ఉంటాను. మనం ఇట్టాగే ఉంటే కాలం ముందుకు వెళ్ళిపోద్ది, మనం అక్కడే ఉండిపోతాం. కాలంతో పాటు అన్ని మార్పులు జరుగుతున్నాయి కదా, టెక్నాలజీ మారిపోతూ ఉంది, చాలా స్పీడ్గా ఉంది. నాకు తెలిసి అన్ని రంగాల్లో టెక్నాలజీ వచ్చేసింది. ఈరోజు నాకు తెలిసి ఇంక రాబోయే రోజుల్లో ఇప్పుడే జరుగుతున్నట్టుంది. మనుషులు కుట్టాల్సిన పని ఉండదు, అన్ని మిషన్లు కుట్టేస్తాయి. వచ్చింది ఆ సిస్టము, ఆల్రెడీ వచ్చేస్తుంది. మనుషులతో పని ఉండే పనే లేదు. నా స్కూల్ ఉంది, 25 సంవత్సరాల నుంచి స్కూల్ నడుపుతున్నా. నాకు తెలిసి ఇంకొక 5-10 ఏళ్లలో నేనే చూస్తా స్కూళ్ళల్లో టీచర్లతో పని లేదు. అంతా రోబోటిక్ వాళ్ళు చెప్పేస్తాయి, కంప్యూటర్స్లో వచ్చేస్తాయి, సెల్ ఫోన్లో వచ్చేస్తుంది. అంటే టీచర్తో పని లేని పొజిషన్కి, మనిషితో అవసరం లేని పొజిషన్కి టెక్నాలజీ వెళ్తుంది. అంటే ఇది మంచిగా చెడుగా అనేది చివరిలో తెలుస్తుంది. నాకు తెలిసి ఈ టెక్నాలజీ ఇంత స్పీడ్గా పెరగడం కూడా అంత మంచిది కాదు. మాకు ఇది రావాలి, ఇంకో లోన్ రావాలా, ఇంకోటి రావాలా, ఇంకోటి రావాలా అనేది ఇవ్వగలిగింది, చేయగలిగింది. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మనము చేసుకునేదానికి, మన టైలర్స్ అంతా మన వైపు ఉండారు అని ఎమ్మెల్యే గారు గుర్తించేటట్టు మనం చేసుకోవాలనే ఆలోచనతో ఈ రూరల్ టైలర్ డే అనేది సందర్భంగా మనం కొన్ని సంవత్సరాల నుంచి మొదలుపెట్టాము. కొన్ని సంవత్సరానికి అయితే వారం రోజులు కష్టపడ్డాము, ఫలితం బాగా వచ్చింది. టైలర్స్ అనేది చిన్నపిల్లడు పుట్టిన కానించి చనిపోయేదాకా టైలర్ అందరికీ అవసరమే. ప్రతి ఒక్కరు గుడ్లు కుట్టించుకునే వాళ్ళే, లేడీస్ కానీ జెంట్స్ కానీ అంత ఉపయోగం ఉందన్నమాట. అందరితో ఉపయోగం లేకపోయినా టైలర్స్ అనేది మన చిన్న పిల్లోడి గుడ్లు కానించి పెద్దవాళ్ళ దాకా అందరూ టైలర్ దగ్గరికి పోయి మనకు వెరైటీలు ఎట్ట కావాలంటే చిన్నప్పటి నుంచే టైలర్ కాడికి పోరా అంటారు. టైలర్ కాడికి పోతే నీకు ఏ వెరైటీ కావాలో ఆ వెరైటీ కుట్టాడు అనేది మా నాయన మమ్మల్ని తీసుకుపోయాడు. అది నీకు ఎట్ట కావాలంటే కుడతాడు. ఆ విధంగా మనం ఫస్ట్ నుంచి టైలర్స్తో అనుబంధం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క కుటుంబం కానీ ప్రతి ఒక్కరికి కూడా టైలర్ డే శుభాకాంక్షలు. రూరల్ ఉంది కాబట్టి సిటీ టైలర్స్ సిటీలో ఉంటారు, రూరల్ టైలర్స్ రూరల్లో ఉంటారు కాబట్టి మనం వీలైనంత వరకు మన టైలర్స్ అంతా ఐక్యతగా ఉండి, టైలర్స్ అంతా ఒక మాట మీద ఉండి, టైలర్లందరికీ అవసరమైన పనికి చేయగలిగినట్టు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మన టైలర్స్గా అయ్యా మాది ఇది పరిస్థితి చెప్పేదానికి నేను టీడీపీ పార్టీ, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే గారి దగ్గర నేను టీడీపీ పార్టీ ఎమ్మెల్యే గారు తీసుకుంటాను.